బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లాలో పిఎస్ఎస్ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. సోయా టోకెన్ల కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. సోయా పంటను విక్రయించేందుకు అధికారులు టోకెన్లు సరఫరా చేస్తున్నారు. సోయా పంటను విక్రయించడం కోసం రైతులు రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రేట్ తక్కువ ఉండడంతో ప్రభుత్వం కింటాకు 5,328 చెల్లించడంతో డిమాండ్ పెరిగింది. ఇంకా టోకెన్లు ఇప్పుడు ఇస్తా ఉంటున్నారు సార్. టోకెన్ ఇస్తా ఉంటున్నారు. మంచిది కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నా దగ్గర 15 ఎకరాలు ఉన్నది. అప్పుడు కంటే కష్టమవుతుంది కదా. కాబట్టి ఒక దయచేసి సార్లకి నిన్నపోయిందంటే ఫ్యామిలీ మెంబర్స్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి నిర్మల్ జిల్లాలో పిఎస్ఎస్ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది, ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ అనిల్. రైతును రాజును చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా రైతునంతా పట్టించుకున్న స్థితిలో లేదు. రాజును కాదు కూలీలు చేసే పరిస్థితి అయితే ఉన్నది. నిర్మల్ జిల్లాలో సోయాబీన్ అమ్ముకోవడానికి ముదోల్ నియోజకవర్గంలో బైన్సా, కుబీర్, తానీర్ మండలంలో పొద్దున మబ్బున 4 గంటల నుంచే వీళ్ళు టోకన్లు జారీ చేస్తాం కొనేటోళ్ళ టోకన్స్ ఇస్తానగానే వాళ్ళందరూ వచ్చి మబ్బున 4 గంటల నుంచి బారులు తీరి లైన్ కడుతున్నారు. సేమ్ పంట పండించుకోవడానికి దక్కించుకోవడానికి యూరియా కోసం ఏదైతే చెప్పులు పాస్బుక్లు పెట్టి చేసి ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సోయాబీన్ పంట 1,72 ఎకరాల్లో పండించిండ్రు. అయితే యాక్చువల్గా ఈ ఒక ఎకరంకు 8 నుంచి 10 క్వింటాలు రావాల్సిన ఈ ధాన్యం అకాల వర్షాలతోటి పంట తెగులతోటి అల్లాడిన రైతులు కనీసం 3 నుంచి 5 క్వింటాలు మాత్రమే వస్తున్నాయి ఎకరానికి. సో దీనివల్ల వాళ్ళ కనీసం కూలీలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అయినా కానీ కొనే పరిస్థితి మొంతా తుఫాన్ తోటి పంటలు మొత్తం మార్కెట్ యార్డ్లు ఉన్నాయి, మొత్తం నానిపోయింది. అయితే ఈ సోయాబీన్ పంటకు నానితే మాత్రం అవి ఒక 3 రోజుల లోపల చెడిపోయే పరిస్థితి ఉన్నది. అయినా వాడిని కడుపులో ప్లాస్టిక్ కవర్లు పెట్టి వాడిని కడుపులో కాపాడినట్లు ఆ పంటను కాపాడుకున్నారు రైతులు. కనీసం ఇప్పుడు కొనే పరిస్థితి అయితే ప్రభుత్వం దగ్గర కనిపిస్తలేదు. అధిక వర్షాలు మన తెగులతోటి బాధపడిన ఈ రైతులు కాపాడుకొని తెచ్చిన ఈ సోయా గింజను కొనడానికి అయితే ఎవరు ముందుకు వస్తలేరు. అయితే ఎక్కువగా దీనికి ప్రభుత్వం 5,328 ధర ప్రకటించింది, మద్దతు ధర ప్రకటించింది. కానీ ఇప్పుడు కనీసం ఇక్కడ కొనకుంటే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయిస్తారు. ప్రైవేట్ వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళు కనీసం 4,000, 4,500 అనేస్తున్నారు. తేమతోటి నష్టపోయిన అని చెప్పేసి రైతులను అలా కష్టాలు పెడుతున్నారు. ఏమటికీ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్క సోయా గింజను కొనాలని చెప్పేసి అయితే ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తున్నారని మనం ఇప్పుడైతే వేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కొంటారా, మన తేమ శాతం చెప్పేసి కొనాలా అని చెప్పేసి అయితే రైతులు అల్లాడుతున్నారు. అనిల్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మంచిది కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు.